చూడండి ఫ్రెండ్స్, నాకు ఈరోజు సుబ్బరాయ షష్ఠి కాబట్టి నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే ఇంట్లో పూజ చేసుకున్నాను. మా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుని మా చిమ్మిలు తయారు చేసుకొని ఇక్కడ దీపాలు పెట్టుకొని గుడికి 9 గంటలకు వెళ్ళానండి. అప్పటికి సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ కూడా అయిపోయింది. పాలకావిడ అన్నీ తిరిగేశారు కాబట్టి నేను వెళ్ళేటప్పటికి స్వామి దగ్గర ఇవి ఉన్నాయండి. నాకు ఇవాళ కిందసారి నాకు స్వామి ఇచ్చారు గంధం బొట్టు. ఈసారి నాకు ఈ గంధం బొట్టు, ఈ గంధం, పసుపు, కుంకుమ, ప్రసాదం, నైవేద్యం కనపడుతుందా? నైవేద్యం, ఈ నైవేద్యం, ఈ పసుపు బొట్లు 3 వచ్చాయి ఈసారి. బొట్లు, విభూది, గంధం బొట్లు, ఇవి 3 వచ్చాయండి నాకు ప్రసాదం. తరువాత నేను ఈసారి నెమలికన్ను తీసుకెళ్ళలేదు, డబ్బులు కట్టలేదు. నెమలికన్ను ఇవాళ సాయిబాబా గుడి ఉంది అక్కడ, ఆ సాయిబాబా గుడి దగ్గర నెమలికన్ను పెట్టేసినట్టు ఉంది అక్కడ పక్కని, గుడి పక్కని గోడ మీద. ఇది నేను తీసుకొచ్చేసుకున్నాను. స్వామి ఇచ్చాడు. కిందటిసారి గంధం ఇచ్చాడు, ఈసారి నెమలికన్నులు ఇచ్చాడని ఎంతో ఆనందపడ్డాను. ఇది కిందటి సంవత్సరం ఉందండి, ఇది కూడాను ఇచ్చిందే. ఇది కిందటి సంవత్సరం ఇచ్చింది సుబ్రహ్మణ్య స్వామి, ఇది ఈ సంవత్సరం ఇచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి కరుణ నా పైన అంత లేదు, అపారమైన కరుణ, వాత్సల్యం, ఒక పుత్రిక వాత్సల్యం ఆయనకి చాలా ఎక్కువ ఉందండి నా పైన. మహానుభావుడు. ఆ కుక్కి సుబ్రహ్మణ్యం, తిరుత్తని సుబ్రహ్మణ్యం, తిరుచెందూరు సుబ్రహ్మణ్యం, అక్కడే నాగర్కోయిల్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం, అలాగే ఇక్కడ సికింద్రాబాదులో ఉన్న స్కందగిరిలో ఉన్న సుబ్రహ్మణ్యం, ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉన్న ఉమామహేశ్వర, శ్రీ కాశీ విశ్వేశ్వర విశాలాక్షి సమేత సుబ్రహ్మణ్యం, గణపతి సమేత, ఇంతమంది సుబ్రహ్మణ్య స్వాములు. శక్తి హస్తం, విరూపాక్షం, సికివాహనం, షడాననం, దారుణం, రిపురో గగ్నం, భావయే కుకుటధ్వజం, స్కందం, షణ్ముఖం, దేవం, శివతేజం, ద్విషడ్భుజం, కుమారం, స్వామినాథం, తం కార్తికేయం నమామి. స్వామి ఇవన్నీ నాకు ఇచ్చారని నేను చాలా ఆనందపడుతున్నానండి. ఇదిగోండి ఈ సంవత్సరం నాకు ఇచ్చిన గంధం అండి, ఇది పంతులు గారు ఇచ్చారు. తరువాత మళ్ళీ ఎవరో పిలిచి అక్కడ పంచింది ఒకటి, ఇదిగోండి ఈ ముద్ద పంచింది, ఈ ముద్ద మళ్ళీ ఇంకో ఇచ్చారు. కిందటి సంవత్సరం గంధమే దొరకలేదని నేను బాధపడితే నాకు ఆకుతో, తమలపాకుతో సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చారు. నందీశ్వరికి నాకు నేను ఇందులో కూడా పెట్టాను. ఈసారి మాత్రం విభూది, పసుపు ముద్దలు 3 వచ్చాయండి. ఇది ఎంత విచిత్రమైన కరుణ కదండి సుబ్రహ్మణ్య స్వామిది. ఎంత కరుణ నాపై ఉంది. తర్వాత చూడండి చిమ్మిలి, ఇది చిమ్మిలి, ఇది పాయసం, పరవాన్నం, ఇది స్వామి ప్రసాదం నాకు ఇచ్చారు. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయలు ఎక్కడెక్కడో పెట్టేశానులేండి. ఇవన్నీ మీకు చెప్తున్నాను ఎందుకంటే స్వామి దయ అపారం, అమ్మ దయ అపారం. వాళ్ళ తాలూకా ప్రేమ, కరుణ, అభిమానం అవన్నీ మన పైన వాత్సల్యం ఉంటే ఎప్పుడు కూడాను మనల్ని చల్లగా చూస్తారు. అయినా శ్రీనగర్ కాలనీలో ఉన్న కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అమ్మవారి దగ్గర పూజారులు ఉన్నారండి, మహానుభావులు. వయసులు చిన్నవే కానీ వాళ్ళు చదివే వేదమంత్రాలంటే అది చెవిలో పడగానే మనకు తెలియని ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందండి. అంత బాగా ఆ మంత్రాలు చదువుతారు, చాలా బాగా చేస్తారు. నేను ఎక్కువ ఇష్టపడి వెళ్ళేది మంచి ఇలా పర్వదినాల్లో వెళ్తాను, నిత్యం వెళ్ళను, పర్వదినాల్లోనే వెళ్తాను. కానీ వాళ్ళకి చేసే పూజ మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుందండి. సాయి గురూజీ కానీ చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, ఇంకో పెద్ద గురూజీ వాళ్ళు నందీశ్వర పూజ చేసిన పేర్లు తెలియదు నాకు, వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ.
వాళ్ళ పేర్లు తెలియవు, అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తున్నాను. ఇంత మంచిగా మీరు పూజ చేస్తున్నందుకు అయ్యా మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని, అందులో నాపై ముఖ్యంగా ఉండాలని, సుబ్రహ్మణ్య కరుణ ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇదిగోండి ఈ గంధం కోసం నేను తాపత్రయపడితే నాకు ఆ గంధం పూజారి గారే ఇచ్చారు. మొన్న నందీశ్వరుడు పూజ చేసిన పూజారి గారు. ఇప్పుడేమో ఇంకొక ఇద్దరు ఇచ్చారు. ఇది కూడా చూడండి 2 ముద్దలు వచ్చాయి. ఇది విభూది ఇందులో పెట్టేశాను డబ్బాలో. ఇదిగోండి డబ్బాలో పెట్టేశాను విభూది. ఇవి నెమల కన్నులు, మీరు చూసారుగా ఈ నెమల కన్నులు. ఇవి నెమల కన్నులు. ఇవి కూడా నాకు ఇది కిందటి ఏడాది వచ్చింది, ఇది ఈ ఏడాది వచ్చింది. నేను ఈసారి అభిషేకానికి ఏవో పూలు పళ్ళు ఏవో పాలు తీసుకెళ్ళాను తప్ప నేనైతే ఈసారి అభిషేకం చేయించుకోలేదు. నేను వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయి. నేను నా ఇంట్లో పూజ చేసుకున్నాను, నా ఇంట్లో కూడా చేశాను, మీకు చూపిస్తాను. తెలిసిందండి సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్ష వీక్షణలు నా ప్రేక్షకుల పైన, నా వీక్షకుల పైన, నా సబ్స్క్రైబర్ల పైన, నా ఫ్రెండ్స్ పైన, నా శ్రేయోభిలాషుల పైన, నేనంటే అభిమానం ఉన్న చిన్న పెద్ద ఎవరైనా కానివ్వండి, అందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు సుబ్బరాయ షష్ఠి కాబట్టి కరుణా కటాక్ష వీక్షణాలు ఆ సుబ్బరాయ శర్మ సుబ్బరాయ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి, స్కందగిరి స్వామి, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, నాగర్కోయిల్ సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా నేను చాలా సుబ్రహ్మణ్యాలు చూసాను కానీ అన్నిటి పేర్లు గుర్తులేదు నాకు. ఇంకోటి ఎంతెంత మెట్లు ఉంటాయి, అలిగి వెళ్ళిపోయాడంట స్వామి. ఎక్కడో ఒక మెట్టు ఉంటే అక్కడో మెట్టు ఉంటుంది, మనం కాలు తీసి అక్కడికి వెయ్యాలంటే చాలా కష్టం. అది కూడా వెళ్ళాను, అది పేరు రావట్లేదు నాకు. అలాగే వల్లి దేవసేన సైతం అదే సముద్రం పక్కన ఏదో ఉందనుకుంటున్నాను. అది కొంచెం పెద్ద ఒక చిన్న గుట్టలా ఉంది, అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. అది తిరుచెందూరా తిరు ఏదో ఊరు, తిరుత్తన నాకు తెలియదండి, తమిళనాడులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. కుక్కి కూడా వెళ్ళాను. కుక్కి సుబ్రహ్మణ్యం ఆ చెట్టు 7 పడగల్లా ఉంటుంది. ఆ గర్భగుడిలోకి రానివారు, బుసలు కొడతాడట స్వామి. ఆ వేడి గాలులు మనకు తగిలితే ఎక్కడైనా అనారోగ్యం కలుగుతుందేమోనని దానికి ఒక టైం ఉందంట, ఆ టైంలోనే వెళ్ళాలి. అప్పుడు శాంత స్వరూపంగా ఉంటాడట, లేకపోతే పడుకుంటాడేమో పుట్టలో స్వామి. అక్కడికి వెళ్తే ఆ వేడి సెగలు వస్తాయని చెప్పి అక్కడ అర్చక స్వాములు లోపలికి రానివ్వరండి. ఇది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి తాలూకా. ఇది నేను మా చెట్టు పువ్వులు కోసాను సుబ్రహ్మణ్య స్వామి కోసమే. అవి ఆ పళ్ళెంలో పువ్వులు ఉన్నాయి, అవి సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించాను. మా సుబ్రహ్మణ్య స్వామి చూడండి, మా సుబ్రహ్మణ్య స్వామి ఎంత చక్కగా ఉన్నాడో. మా సుబ్రహ్మణ్య స్వామిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో మా సుబ్రహ్మణ్య స్వామి, మా దేవాది దేవుడు మా సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి నేను మా ఇంటిలో సుబ్రహ్మణ్య స్వామికి చిమిలి తయారు చేశానండి. ఇది నేను మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి చిమిలి తయారు చేసి పెట్టాను. ఇదిగోండి మా సుబ్రహ్మణ్యుడు, మా బుజ్జి సుబ్రహ్మణ్యుడు చూడండి ఎంత బాగున్నాడో. మా సుబ్రహ్మణ్యుని చూడండి, మా సుబ్రహ్మణ్యుని చూడండి, మా సుబ్రహ్మణ్యుని చూడండి, మా సుబ్రహ్మణ్యుని చూడండి, సుబ్రహ్మణ్య స్వామిని. మా సుబ్రహ్మణ్య స్వామికి ఇవాళ అలంకరణ పూజ నాకు తోచిన విధంగా చేశాను. చూడండి మా సుబ్రహ్మణ్య స్వామి. ఇది నేను ఈరోజు పూజ చేసుకొని అక్కడికి వెళ్ళాను. ఇది స్వామి తాలూకు దయ, స్వామి తాలూకు గంధం ఇక్కడ నేను పెట్టుకున్నా. ఇది నా స్కూలు, నా స్వామి నాది. ఇదిగో స్వామికి చేసిన పంచామృతాల్లో ఇది పంచామృతం, ఇది పంచామృతం, స్వామికి పెట్టిన పంచామృతం. ఇది ఇవన్నీ స్వామి కోసం తయారు చేసుకున్నాను. అందరూ ఆనందిస్తారని, నన్ను ఆదరిస్తారని, మీ అందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తారని కోరుకుంటూ మీ అందరినీ చల్లగా చూడమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సుబ్రహ్మణ్య స్వామిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను మీ అందరికీ ఇది నేను చూపిస్తున్నా. ఇది స్వామి నా సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించండి. ధన్యవాదములు.